హాయ్. హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు మీకోసం ఒక కొత్త టాపిక్‌తో వచ్చేసానండి. అదే అపార్. ఆధార్ ఇన్నాం, పాన్ కార్డ్ ఇన్నాం. అసలు ఈ అపార్ అంటే ఏంది? ఇదేదో తేడాగా ఉందనుకుంటున్నారా? అలాగేం కాదండి. అపార్ అంటే ఇది చిన్న పిల్లల కోసం ఆధార్ కార్డ్ లాంటిది. ఎప్పుడైనా సరే మన ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం చిన్నప్పుడు ఫేస్ చేసే ఉంటాం. ఏ క్లాస్‌కి వెళ్ళినా సరే, ఏ స్కూల్ మారినా సరే మన సర్టిఫికేట్‌లన్నీ జిరాక్స్‌లు తీసి అవన్నీ మోసుకొని పోయి ఆళ్ళకివ్వడం. లేదా ఏదైనా జిరాక్స్ మిస్ అయింది మీరు మళ్ళీ తెచ్చియండి అని చెప్పడం. ఇలాంటి ఇష్యూస్ అన్నీ చాలా ఫేస్ చేశాం గదా! సో, ఇటువంటి ఇష్యూస్ అన్నిటికి చెక్ పెట్టేదానికి ఈ అపార్ ఐడీ అనేది గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. అసలు ఈ అపార్ ఐడీ అనేది ఏమిటి? అది ఎలా ఉపయోగపడుతుంది? దానివల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో. ఈ అపార్ ఐడీ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ. సో, ఇది ఒక రకమైన ఆధార్ కార్డ్ లాంటి నంబర్ అండి. యూనిక్ నంబరు. మన ఎంటైర్ కంట్రీలోనే ప్రతి స్టూడెంట్‌కి ఒక యూనిక్ నంబర్ ఇవ్వబడుతుందనమాట. ఇది మన స్టూడెంట్స్ అందరికీ ఒక ఆధార్ కార్డ్ లాంటిది. దీన్ని మనం ఎడ్యుకేషనల్ ఆధార్ కార్డ్ అని కూడా చెప్పుకోవచ్చనమాట. బేసిక్‌గా ఇది దేనికి అంటే, మన స్టూడెంట్స్‌కి ఎంటైర్ కంట్రీలో వాళ్ళు చదివినంత కాలం వాళ్ళ డేటా రికార్డ్స్ అన్నిటిని మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ అపార్ ఐడీ అనేది ప్రతి స్టూడెంటు వాళ్ళ పేరెంట్ కన్సెంట్ ద్వారా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్స్‌ని గాని, లేదా వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యుంటే వాళ్ళే డిజి లాకర్ లేదంటే మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే ప్లాట్‌ఫార్మ్ ద్వారా కూడా ఈ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు. మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు ఈ అపార్ ఐడీ అనేది స్టేట్ సిలబస్ వాళ్ళకుంటుందా? లేదా సెంట్రల్ సిలబస్ వాళ్ళకుంటుందా అని. బేసిక్‌గా గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, ఇది స్టేటు, సెంట్రల్ సిలబస్‌తో సంబంధం లేదు. ప్రతి ఒక్క స్టూడెంటు స్టేట్‌లో చదివినా సరే, సెంట్రల్‌లో చదివినా సరే వాళ్ళు ఈ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా వాళ్ళ ఎంటైర్ స్టడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండీ! దాన్నంతటిని సర్టిఫికేట్స్ గానీ, వాళ్ళు సాధించినటువంటి ఏదైనా అచీవ్‌మెంట్స్ గానీ, వాటన్నిటిని కూడా స్పోర్ట్స్ కోటాలో సపోజ్ కొంతమందికి సర్టిఫికేట్‌లొస్తాయి. వాటిని కూడా మనం ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. అసలు ఈ అపార్ ఐడీ వల్ల ఏంటి ఉపయోగం? ఒకటి, ఇది ఒక పాస్‌పోర్ట్ లాగా ఉపయోగపడుతుంది. మన స్టూడెంట్స్ మనం స్టార్ట్ చేసిన జర్నీ నుంచి అంటే మనం స్టార్ట్ చేసిన ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎండ్ వరకు అన్ని సర్టిఫికేట్‌లు ఒకే ప్లేస్‌లో ఉంటాయన్నమాట. సో, ఈ 12 డిజిట్ నంబరు ఒక పాస్‌పోర్ట్ ఐడీ లాగా పనిచేస్తుంది ఫర్ స్టడీస్‌కి. రెండోది, ఇది ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్. అంటే ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ త్రూ ఔట్ జర్నీలో మన ప్రతి ఒక్క సర్టిఫికేటు, మన అచీవ్‌మెంట్స్ గానీ, మనకొచ్చినటువంటి రికగ్నైజేషన్స్ కానీ ఇక్కడ మెయింటైన్ చేయబడతాయి కాబట్టి, మనం ఎంతో ఈజీగా వీటన్నిటిని యాక్సెస్ కూడా చేసుకోవచ్చు ఎనీ టైమ్. కాబట్టి ఇది ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మూడోది, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. దీన్నే ఏబీసీ సిస్టమ్ అని కూడా అంటారు. సో, ఇందులో మన కోర్సెస్ అన్నీ మనం చేసినటువంటి స్టడీ రిలేటెడ్ ఉంటాయి కదండీ! వాటన్నిటిని మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం కాబట్టి, ఇందులో మనం ఏదైనా కోర్స్‌ని స్విచ్ చేసుకోవచ్చు. లేదా ఒక స్టడీస్ నుంచి ఇంకో స్టడీస్‌కి మూవ్ అయ్యేటప్పుడు ఆ రికార్డ్స్ అన్నిటిని ఇక్కడ మెయింటైన్ చేస్తాం కాబట్టి, ఇది ఎంతో హిస్టరీ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ హిస్టరీ అంతా మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేదా ఏదన్నా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసినప్పుడు, వాళ్ళ వెరిఫికేషన్‌కి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఈ అపార్ ఐడీ అంటున్నారు. అసలు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉందా? లేదా? ఉందండి. తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. తెలంగాణలో ఉంది. గవర్నమెంట్స్ ఇప్పుడు స్ట్రిక్ట్‌గా ఈ రూల్స్ ఫాలో అవుతున్నాయి. సో, కాబట్టి ఈ అపార్ ఐడీ అనేది మనము కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దీన్ని ఎలా క్రియేట్ చేయాలి? అసలు ఇది ఎవరికి అవసరము? ఇదంతా చూసాం గదండీ! కానీ ఇప్పుడు అసలు దీని అసలైన ఉపయోగం చెప్తాను వినండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గానీ, ఏదైనా ప్రైవేట్ జాబ్స్‌లో గానీ ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టి, లేదా ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టి జాబ్స్ తెచ్చుకుంటున్నారు కదా! అటువంటి వాళ్ళందరికీ చెక్ పెట్టేదానికే ఈ అపార్ ఐడీ ఉపయోగపడుతుంది. గవర్నమెంటు ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిస్టమ్‌ని మోడిఫై చేసేదానికి ఈ అపార్ ఐడీని ఇంట్రొడ్యూస్ చేసింది. సపోజ్ ఇప్పుడు ఈ అపార్ ఐడీ ఉన్నందువల్ల ఎవరైనా సరే జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు వాళ్ళ ఎంటైర్ హిస్టరీ, వాళ్ళ స్టడీ బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళకొచ్చిన మెరిట్స్, వాళ్ళకొచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ అన్నీ ఒక హిస్టరీలాగా ఉపయోగపడతాయి కాబట్టి, దీని ద్వారా సరైన అర్హులకే జాబ్స్ వచ్చేటట్టు గవర్నమెంటు కేర్ తీసుకోవడానికి ఈ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. సో, ఇది మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా మీకు యూజ్‌ఫుల్ అయితే, మీ కామెంట్స్‌ని నాకు తెలియజేయండి. మీరేమనుకుంటున్నారో కూడా కొంచెం తెలియజేయండి. సో, దీనివల్ల నేను ఇంప్రూవ్ చేసుకునేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి మరిన్ని మంచి టాపిక్స్‌తో మీ ముందుకొస్తాను. సీ యూ. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.